మొంతా తుఫాన్ ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీంతో జిల్లాలోని చెరువులు, నదులు నిండుకుండలా తలపిస్తున్నాయి. మొంతా తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు జిల్లాలో తగు చర్యలు తీసుకుంటున్నారు. కడప బుగ్గవంక ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా మొంతా తుఫాన్ గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మొంతా తుఫాన్ కడప జిల్లాలో అలజడి సృష్టిస్తా ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు సైతం పొంగి పొల్లాడుతున్నాయి. జిల్లాలో ప్రధాన నదులకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కడప జిల్లాలోని బుగ్గవంకకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ సిబ్బంది మరోపక్క ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ బుగ్గవంక నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బుగ్గవంకకు పెద్ద ఎత్తున నీరు వస్తుందా? ప్రజలకు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని బుగ్గవంకలో గత సంవత్సరాల్లో వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం రిటైనింగ్ వాల్తో అయితే సేఫ్టీ మెజర్స్ అయితే మనకి ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఎక్కడైతే ఈ బొగ్గవంకలో మన బ్రేక్ చేసిన ఒక పాయింట్ కానీ ఎక్కడైతే ఈ సేఫ్టీ వాళ్ళు లేకుండా కూడా గతంలో మరి ఆ సేఫ్టీ వాళ్ళు ఈ కొంచెం భాగంలో అయితే వాళ్ళు ఎందుకు నిర్మించలేదు, అక్కడ కూడా ఈ జేసీబీతో మేమైతే ప్రొటెక్షన్ వాల్ కి అనుసంధానంగా ఈ కంకర ఇదంతా కూడా వేసి ప్రజలను అయితే ఇబ్బంది లేకుండా అప్రమత్తం చేస్తున్నాం. దాదాపుగా ఈ బొగ్గవంక పరివాహక ప్రాంతం 10 కిలోమీటర్లకు పైగా మనకి సీకే దిన్నె పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ మన ఆల్మాస్పేట ఈ బ్రిడ్జ్ వరకు కూడా ఒక 10 కిలోమీటర్ల పైగా ఉన్న పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా పబ్లిక్ హెల్త్, మా ఎంహెచ్ఓ గారు రమేష్ గారు పబ్లిక్ హెల్త్ గురించి శానిటేషన్ కానీ, డ్రైన్ డీసిల్టేషన్ కానీ ఇలాంటివన్నిటిని కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. దాంతోపాటు ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ బండ్ని మన ప్రొటెక్షన్ వాళ్ళని ఎక్కడైతే మనము ఇబ్బందిగా ఉందో శాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకున్నాము. ఒక 1500-2000 పైగా ఆ శాండ్ బ్యాగ్స్ పెట్టుకొని ఎక్కడైతే వరద వస్తుందో ఆ వరద వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల జనావాసాల్లోకి రాకుండా ఆ బొగ్గవంకలోకి వెళ్ళేటట్టు చూస్తున్నాం. ప్రతిదీ కూడా మిషనరీ మెన్ అలాగే మేమంతా కూడా ఫీల్డ్ లోనే ఉంటూ మా యొక్క కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏ ఒక్కరికి వర్షం వల్ల ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. దీంతో పాటుగా 41 షెల్టర్ హోమ్స్ పెట్టుకున్నాము. దాంతో పాటు 80కి పైగా మన కూలిపోయే స్థితిలో ఉన్న పాడుబడిన పాత ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా షెల్టర్ హోమ్స్ తరలించడం జరిగింది. ఒక 15 జేసీబీలు, ఒక 4 హిటాచీలు, ఒక 15కి పైగా ట్రాక్టర్లు, దాంతో పాటు మా పబ్లిక్ హెల్త్ సిబ్బంది అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్నెస్ ఇచ్చి ఈ వర్షం ఎంత పెద్దగా వచ్చినా మానవ ప్రయత్నం ఎంత చేయగలగాలో అంత చేసి కడప నగరంలో గతంలో వచ్చిన వరదను మరి ఏ పరిస్థితుల వల్ల మరి ఇబ్బంది అయితే ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎంత వరద వచ్చినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటానికి మా గౌరవ శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు, అలాగే మా గౌరవ పొలిట్ బ్యూరో మెంబర్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు ఫోన్ లో చెప్పడం జరిగింది. ఏదున్నా ప్రజల కోసం వాళ్ళ మాట ఎప్పుడు ఉంటది. మమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్ళ నాయకుల సహకారం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలందరం కలిసి మనం అధికారులము, ప్రజాప్రతినిధులము, అలాగే ప్రజల పట్ల బాధ్యత కలిగిన అందరం కలిసికట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి ప్రాణహాని, ప్రాణ నష్టం జరగకూడదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఆస్తి నష్టం అది మన చేతుల్లో ఉండదు, కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా గౌరవ శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీనివాసరెడ్డి గారు ప్రతినిత్యం కూడా అతనికి కడప గురించి, ఈ బొగ్గవంక గురించి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఆయన కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి అక్కడ అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. కమిషనర్ గారి ద్వారా కూడా అవి తీసుకొని మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాజకీయాలు కాదు, ఇక్కడ వేరే అవకాశాలు కాదు, ప్రజల యొక్క అవసరాలే మేము పరమావధిగా తీసుకొని పనిచేస్తున్నాం. కాబట్టి దీనిలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మా సిబ్బందికి మరొక్కసారి వర్షం అయినా సరే తడిచినా సరే వాళ్ళు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకా 2-3 రోజులు మనం ఇదే స్ఫూర్తితో పనిచేసి కడప నగరానికి ఎంత వరద వచ్చినా దాని నుంచి కాపాడటానికి మేము అందరం ఉన్నామని చెప్పేసి
కలిసికట్టుగా ఐకమత్యంతో మేము అందరం ఉంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదే ముంతా తుఫాన్ గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ ఉన్నారు. ఆయన కూడా తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, గతంలో పెద్ద ఎత్తున వరద కూడా వచ్చింది, కానీ ఇప్పుడు భూకంప పరిహోగ ప్రాంతాల్లో అక్కడక్కడ వాల్ కూడా లేదు. ఇక్కడ ఎలాంటి పరిశీలన చేపట్టారు? ప్రజలకు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు? అందరికీ శుభోదయం. ఈరోజు ఏంటంటే వర్షం వస్తుంది ముందుగానే మన ప్రభుత్వం హెచ్చరించింది కాబట్టి దాని పరంగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు, వసన్న గారు చెప్పారు. మా సిటీ ప్రెసిడెంట్ గా నా బాధ్యతలు ఎక్కడెక్కడ నాకు వివరించారు. దాని పరంగానే మేము 50 డివిజన్లలో కూడా మా 50 డివిజన్ ఇన్ఛార్జీలు కూడా అందరు పనిచేస్తున్నారు. వాళ్ళంతా వీధులు తిరిగి ఎక్కడైతే వాటర్ పోకుండా ఆగిందో అన్ని మాకు సమాచారం చేరవేస్తున్నారు. మేము కూడా కమిషనర్ గారిని కానీ అడిషనల్ కమిషనర్ చెప్పి ఆ పనులన్నీ చేయిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఏ నష్టం కూడా జరగకోకుండా పొద్దునుంచి మేము కూడా కడప నగరాన్ని అంతా తిరిగి చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఇట్లా కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరే చూస్తున్నారు, మన బ్రిడ్జి కట్టేటప్పుడు కొద్దిగా వాళ్ళు పగలగొట్టినారు. అది కూడా వెంటనే మొన్నటి నుంచి పనులు స్టార్ట్ చేసింది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఎమ్మెల్యే గారు వాచ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తే మేలని. ఆ పరంగానే పనులు జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. కార్పొరేషన్ సిబ్బందిని అయితేనేమి, మన టీడీపీ సభ్యులు అయితేనేమి అందరూ వాళ్ళ ఎంత కృషి అయితే అంత కృషి పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి మాకు కూడా మనోధైర్యంగా ఉంది. మేము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏ చిన్న సమస్యలు ఉన్నాయో దాన్ని అన్ని రెక్టిఫై చేసి వచ్చే ఎప్పుడైనా సరే వరదలు వచ్చినా కూడా ప్రజలు క్షేమంగా ఉండేటట్టు మేము రాబోయే రోజులు తీర్చిదిద్దుతాం ఖచ్చితంగా. ముంతా తుఫాన్ ప్రభావం ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు ఒక పక్క, మరోపక్క తెలుగుదేశం పక్క పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉండారని చెప్పి, మరోపక్క భూగంకకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో నది పరివాహక ప్రాంతాలలో ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తున్నామని చెప్పి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి అడిషనల్ కమిషనర్ తో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, జగ్ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.